Hi, this is Soumya Gayatri. Today we are discussing about coordination, the linking system. కోఆర్డినేషన్ ద లింకింగ్ సిస్టమ్. నార్మల్గా కోఆర్డినేషన్ అంటే ఏంటిది? నార్మల్గా చెప్తూ ఉంటారు ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ అనేది బాగుండాలి అని. అంటే వాళ్ళిద్దరి మధ్య లింక్ అనేది ఎలా ఉంటే వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ అనేది అలా ఉంటుంది. నార్సన్స్ని బేస్ చేసుకొని కాదు, మన బాడీలో ఉన్న పార్ట్స్ని బేస్ చేసుకొని కూడా, పర్సన్స్ని బేస్ చేసుకొని కూడా ఆ కోఆర్డినేషన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను రన్నింగ్ చేస్తున్నప్పుడు నా బాడీలో ఉన్న ఒక పార్ట్కి ఇంకో పార్ట్కి మధ్య లింక్ అనేది ఎలా ఉంటే ఆ కోఆర్డినేషన్ అనేది అలా ఉంటుంది. ఒక పర్ఫెక్ట్ఫుల్ యాక్షన్ అనేది అక్కడ జరగాలంటే మనకి 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఏంటివి అవి? మూమెంట్, బ్యాలెన్స్, కోఆర్డినేషన్. ఈ 3 స్టెప్స్ ఫాలో అయితేనే అక్కడ పర్ఫెక్ట్ యాక్షన్ అనేది వస్తుంది. మూమెంట్, ఇప్పుడు నేను రన్నింగ్ చేస్తున్నాను ఎలా తెలిసిద్ది? అక్కడ మూమెంట్ని బేస్ చేసుకొని వాళ్ళు రన్నింగ్ చేస్తున్నారా, లేకపోతే స్విమ్మింగ్ చేస్తున్నారా, జంపింగ్ చేస్తున్నారా అని తెలిసిద్ది. తర్వాత బ్యాలెన్స్ అంటే రన్నింగ్ అనేది మనం బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాలి, లేకపోతే ఏమైద్ది? పడిపోతాం. తర్వాత కోఆర్డినేషన్ అంటే ఒక పార్ట్కి మధ్య ఇంకో పార్ట్కి లింక్ అనేది ఎలా ఉంది, లింక్ సరిగ్గా ఉంటే అక్కడ కోఆర్డినేషన్ కూడా బాగుంటుంది. నేను జంపింగ్ చేస్తుంటే నాకు బ్యాలెన్స్ అనేది తప్పిపోయింది, అంటే పడిపోయినప్పుడు అక్కడ బ్యాలెన్స్ అనేది మిస్ అయింది. అప్పుడు పర్ఫెక్ట్ యాక్షన్ వస్తుంది, అక్కడ రాదు. కాబట్టి ఏదైనా యాక్షన్ జరగాలంటే మనకి ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి: మూమెంట్, బ్యాలెన్స్, కోఆర్డినేషన్. ఈ కోఆర్డినేషన్ అనేది అన్నిట్లో ఉండదు. లివింగ్ ఆర్గానిజమ్స్, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, ఈ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్లో కోఆర్డినేషన్ అనేది బాగుండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా నేను ఐడిల్ స్టాండ్ చేసినప్పుడు ఏదైనా సపోర్ట్ లేకుండా ఐడిల్ అనేది నుంచోదు. ఇప్పుడు నార్మల్గా నేను నుంచున్నా అంటే నా బాడీ పార్ట్స్ మధ్య కోఆర్డినేషన్ అనేది బాగుంది కాబట్టి నేను నుంచోగలిగా. కానీ ఆ కోఆర్డినేషన్ అనేది ఆ ఐడల్కి ఉండదు. ఏదైనా సపోర్ట్ ఇస్తేనే ఆ ఐడల్ అనేది అక్కడ పర్ఫెక్ట్గా నుంచుంటుంది. దీన్ని బేస్ చేసుకొని కూడా కోఆర్డినేషన్ అనేది బాగుంటుంది మన బాడీలో అని చెప్పొచ్చు. ఇప్పుడు నార్మల్గా మనం వాకింగ్ చేస్తున్నా కానీ రన్నింగ్ చేస్తున్నా ఏదైనా వర్క్ చేసేటప్పుడు మన బాడీలో 2 సిస్టమ్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. అవే సిస్టమ్స్ అంటే మస్క్యులర్ సిస్టమ్, స్కెలిటల్ సిస్టమ్. ఈ 2 సిస్టమ్స్ వర్క్ అయితేనే అక్కడ పర్ఫెక్ట్ఫుల్ యాక్షన్ జరుగుతుంది. బిఫోర్ చెప్పుకున్న బ్యాలెన్స్, మూమెంట్, కోఆర్డినేషన్, ఈ 3 వర్క్స్. మళ్ళీ మస్క్యులర్ సిస్టమ్, స్కెలిటల్ సిస్టమ్, ఈ 5 అనేవి పర్ఫెక్ట్గా ఉంటేనే అక్కడ ఒక యాక్షన్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మస్క్యులర్ సిస్టమ్కి డ్యామేజ్ అయింది. మస్క్యులర్ సిస్టమ్ అంటే మజిల్స్. ఇప్పుడు నా లెగ్కి ఏదైనా ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అయితే మనం నార్మల్గా నడుస్తామా, లేకపోతే కుంటుకుంటూ నడుస్తాం. ఎందుకు? అక్కడ మస్క్యులర్ సిస్టమ్కి డ్యామేజ్ అయింది, అంటే అక్కడ కోఆర్డినేషన్ అనేది సరిగ్గా లేదు కాబట్టి ఒక యాక్షన్ అనేది జరగదు. తర్వాత స్టిమ్యులస్ రెస్పాన్స్. నార్మల్గా రెస్పాన్స్ అంటే మనకు తెలుసు, ఎవరైనా పిలిస్తే మనం పలుకుతాం, అంటే వాళ్ళు అక్కడ పిలిస్తే మనం పలుకుతాం. మనం పలికేది అనేది రెస్పాన్స్. అక్కడ వాళ్ళు పిలిచేది స్టిమ్యులస్ ఆర్ స్టిమ్యులై.
ఇప్పుడు నార్మల్గా నేను రోడ్ మీద వెళ్తూ ఉంటున్నప్పుడు నా వెనక కార్ వచ్చింది. కానీ నేను ఆ కార్ని చూడకుండానే ఆ కార్ అతను హారన్ కొట్టాడు. హారన్ కొట్టినప్పుడు నేను తప్పుకుంటా. ఎందుకు తప్పుకుంటా అంటే నా ఇయరింగ్కి నా బాడీకి ఉన్న మధ్య కోఆర్డినేషన్. ఇప్పుడు నార్మల్గా వెళ్తూ ఉన్నా, నేను చూశాను వెనక కారు తిరిగి చూడలా, కానీ నేను లెఫ్ట్ అయ్యా. అంటే అక్కడ హారన్ కొట్టేది స్టిమ్యులై అయితే నేను ఇచ్చేది రెస్పాన్స్. ఇప్పుడు నార్మల్గా ఎవరైనా పిలిస్తే పలుకుతాం, ఇక్కడ వాళ్ళు పిలిచేది స్టిమ్యులై అయితే మనం రెస్పాన్స్ అవుతాం. అది స్టిమ్యులస్కి రెస్పాన్స్కి మధ్య ఉన్న డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టిక్ అనుకోండి, ఇది మీ ఫ్రెండ్ హ్యాండ్, ఇది నీ హ్యాండ్. అయితే మీ ఫ్రెండ్ని లీవ్ చేయమనండి స్టిక్, నేను పట్టుకున్నా. ఇక్కడ మీ ఫ్రెండ్ అనేది లీవ్ చేసేది స్టిమ్యులై, ఇక్కడ నువ్వు పట్టుకునేది రెస్పాన్స్. దీన్ని బేస్ చేసుకొని ఏం చెప్పొచ్చు, ఎప్పుడు రెస్పాన్స్ అనేది స్టిమ్యులై మీద బేస్ అయి ఉంటుంది. ఇక్కడ ఎంత స్పీడ్తో వేస్తే అంత స్పీడ్తో నువ్వు పట్టుకుంటావు. అంటే అక్కడ స్టిమ్యులైని బేస్ చేసుకొని రెస్పాన్స్ అనేది ఉంటుంది. నార్మల్గా మన ఎన్విరాన్మెంట్లో చాలా జరుగుతూ ఉంటాయి, వాకింగ్, రన్నింగ్, డ్యాన్సింగ్, క్రయింగ్ని తీసుకోండి. క్రయింగ్ తీసుకున్నప్పుడు మన ఫ్రెండ్ వాళ్ళు ఎంత తిట్టినా కొట్టినా, అంటే వాళ్ళు తిట్టడం కొట్టడం అనేది స్టిమ్యులై, మనం ఏడ్చేది రెస్పాన్స్. ఇలాగా స్టిమ్యులై రెస్పాన్స్కి మధ్య డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఎప్పుడు స్టిమ్యులై మీద రెస్పాన్స్ అనేది బేస్ అయి ఉంటుంది. తర్వాత గెలన్ అనే సైంటిస్ట్ ఇతను బ్రెయిన్ మీద రీసెర్చ్ చేశాడు. మనకి 18th సెంచరీ వరకు బ్రెయిన్ గురించి నాలెడ్జ్ లేదు, అంటే మినిమం కొంచెమే ఉంటుంది. కానీ ఎప్పుడైతే 18th సెంచరీలో ఈ గెలన్ అనే సైంటిస్ట్ అతని పేషెంట్కి ఇక్కడ నెక్ మీద ఒక బ్లో వచ్చింది, అంటే ఏదైనా డ్యామేజ్ అయింది నెక్ మీద. అప్పటి నుంచి అతను సెన్స్ చేయలేకపోతున్నాడు, అంటే అతని మూమెంట్స్ అనేవి చాలా న్యాచురల్గా ఉన్నాయి, కానీ అతను సెన్స్ చేయలేకపోతున్నాడు. గెలన్ పేషెంట్. నార్మల్గా సైంటిస్టులు అంటే రీసెర్చ్ చేస్తారు, ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు, అందుకు వాళ్ళ దగ్గర పేషెంట్స్ కూడా ఉంటారు. అయితే ఈ గెలన్ అనే సైంటిస్ట్ దగ్గర ఒక పేషెంట్ ఎక్కడి నుంచో పడిపోతే అతని నెక్ మీద ఒక బ్లో వచ్చింది, అంటే ఇక్కడ ఏదో డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయినప్పుడు అతను నార్మల్గానే మూమెంట్స్ అన్నీ చేస్తున్నాడు, కానీ ఎవరైనా టచ్ చేసినప్పుడు అతనికి ఆ సెన్స్ అనేది తెలియట్లా. నార్మల్గా ఈ డస్టర్ పట్టుకున్నా అంటే నాకు సెన్స్ అనేది ఉంది. ఇప్పుడు నేను డస్టర్ పట్టుకున్నా అని ఎలా తెలుస్తుంది, నర్వ్స్ అనేవి యాక్టివేట్ అయ్యాయి. కానీ అక్కడ గెలన్ పేషెంట్కి అలా జరగట్లా, అతను సెన్స్ని కోల్పోయాడు, కానీ నార్మల్గా మూమెంట్స్ అనేవి చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఈ గెలన్ ప్రూవ్ చేశాడు ఏంటిది, మన బ్రెయిన్లో నర్వస్ సిస్టమ్ ఉంది, దాన్ని బేస్ చేసుకొని మనం రియాక్ట్ అవుతున్నాం అని ఈ సైంటిస్ట్ చెప్పాడు. అయితే నర్వస్ సిస్టమ్ అనేవి 2 టైప్స్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ and peripheral nervous system. గెలన్ అనే సైంటిస్ట్ వాళ్ళ పేషెంట్ మీద ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు అతను పడిపోయినప్పుడు అతని నెక్ మీద ఒక బ్లో వచ్చిన దగ్గర నుంచి ఆ పేషెంట్ సెన్స్ని కోల్పోయాడు, అంటే ఏదైనా టచ్ చేస్తున్నా కానీ అతనికి సెన్స్ అనేది తెలియట్లా, కానీ అతని మూమెంట్స్ అనేవి చాలా న్యాచురల్గా ఉన్నాయి. అప్పుడు గెలన్ అనే సైంటిస్ట్ చెప్పాడు మన బాడీలో నర్వస్ సిస్టమ్ అనేది ఉంది,
అయితే ఆ నర్వస్ సిస్టమ్ అనేది 2 టైప్స్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. అయితే ఇక్కడ ఒక వర్డ్ వాడుతున్నా, నర్వస్ సిస్టమ్. అసలు నర్వ్ అంటే ఏంటిది? నర్వ్ యొక్క ఫంక్షన్ ఏంటిది, అసలు దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అది దేనికి యూజ్ అవుతుంది అంటే నర్వ్ అనేది ఇలా ఉంటుంది. నర్వ్ నార్మల్గా ఇలా ఉంటుంది. అయితే వీటికి మెయిన్గా నర్వ్ సెల్లో మనం చెప్పుకోవడానికి 2 పార్ట్స్ ఉంటాయి. ఏంటిది? సెల్ బాడీ అండ్ యాక్సోన్. మెయిన్గా ఈ 2 పార్ట్స్ ఉంటాయి. మళ్ళీ ఈ 2 పార్ట్స్లో మిగతా పార్ట్స్ ఏంటివంటే డెండ్రైట్స్. ఇవి స్మాల్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్లా ఉంటాయి. ఈ డెండ్రైట్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే ఏదైనా ఒక నర్వ్ ఇంకో నర్వ్కి అటాచ్ అవ్వడానికి ఈ డెండ్రైట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఈ డెండ్రైట్స్ ఎందుకు యూజ్ అవుతాయి? వేరే ఏదైనా నర్వ్ సెల్కి అటాచ్ అవ్వడానికి ఈ నర్వ్ సెల్ అనేది యూజ్ అవుతుంది. డెండ్రైట్స్. అయితే ఇక్కడ న్యూక్లియస్ అనేది ప్రతి సెల్కి కామన్. తర్వాత సైటోప్లాజం. ఈ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ని డెండ్రైట్స్ అంటారు. తర్వాత ఇది ఫింగర్ లైక్ ప్రొజెక్షనే, కాకపోతే ఇక్కడ స్మాల్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి, ఇక్కడ లాంగ్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ ఉంది. దీన్ని యాక్సోన్ అంటారు. ఈ యాక్సోన్ అనేది మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్ దగ్గరికి వెళ్తుంది. అయితే ఈ యాక్సోన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఒక మైలిన్ షీత్ ఉంటుంది. మైలిన్ షీత్ దేన్ని ప్రొటెక్ట్ చేస్తూ? యాక్సోన్ని ప్రొటెక్ట్ చేస్తూ మైలిన్ షీత్ అనేది ఉంటుంది. అయితే ఈ మైలిన్ షీట్స్కి మధ్యలో ఉన్న గ్యాప్ని నోడ్ ఆఫ్ రణ్వీర్ అంటారు. నోడ్ ఆఫ్ రణ్వీర్. అయితే ఈ యాక్సోన్కి లాస్ట్ ఎండింగ్ దగ్గర యాక్సోన్ టర్మినల్స్ అనేవి ఉంటాయి. ఈ యాక్సోన్ టర్మినల్స్, ఈ డెండ్రైట్స్ అనేవి ఏదైనా ఇంకో నర్వ్ సెల్తో అటాచ్ అవ్వడానికి యూజ్ అవుతాయి. అయితే ఇక్కడ డెండ్రైట్స్, యాక్సోన్ టర్మినల్స్ అనేవి ఏదైనా ఒక నర్వ్ సెల్కి అటాచ్ అవ్వడానికి ఇవి యూజ్ అవుతాయి. ఈ డెండ్రైట్స్ అనేవి స్మాల్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్. దీని నుంచి ఇంకో డెండ్రైట్ వస్తుంది, కాకపోతే దాన్ని డెండ్రైట్ అనరు, యాక్సోన్ అంటారు. యాక్సోన్ అని ఎందుకు అంటారంటే ఈ డెండ్రైట్స్ అన్నీ స్మాల్గా ఉంటాయి, ఈ యాక్సోన్ అనేది లాంగ్గా ఉంటుంది. ఇది లాంగ్గా ఎందుకు ఉంటుందంటే మన బాడీలో ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్ట్స్ దగ్గరికి ఈ యాక్సోన్ అనేది వెళ్తుంది. ఈ యాక్సోన్ని ప్రొటెక్ట్ చేస్తూ మైలిన్ షీత్ ఉంటుంది. ఈ ఒక మైలిన్ షీత్కి ఇంకో మైలిన్ షీత్కి మధ్య ఉన్న గ్యాప్ని నోడ్ ఆఫ్ రణ్వీర్ అంటారు. అయితే ఈ నర్వ్ సెల్ ఇంకో నర్వ్ సెల్తో అటాచ్ అయినప్పుడు దాని నేమ్ ఏంటిదంటే సినాప్స్. అంటే ఇప్పుడు నర్వ్ సెల్ అనేవి మన బాడీలో ఒక్కటే ఉండదు, చాలా ఉంటాయి. అయితే ఒక నర్వ్ సెల్కి ఇంకో నర్వ్ సెల్కి అటాచ్ అయ్యేది ఎక్కడ అంటే డెండ్రైట్స్, యాక్సోన్ టర్మినల్స్ దగ్గర.
అలాగా నర్వ్ సెల్స్ అనేవి చాలా అటాచ్ అయితే దాని పేరు ఏమంటారు? సినాప్స్ అంటారు. అయితే ఇప్పుడు నర్వ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. అదేం స్ట్రక్చర్ చేస్తుంది, దాని స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. తర్వాత ఫంక్షన్ ఏంటిది అంటే అసలు నర్వ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది మన బాడీలో అంటే నర్వ్ అనేది మన బాడీలో 2 పార్ట్స్ దగ్గర ఉంటుంది. బ్రెయిన్, స్పైనల్ కార్డ్. ఈ రెండిటి దగ్గర నర్వ్ సెల్ అనేది ఉంటుంది. బ్రెయిన్ దగ్గర ఉండే నర్వ్స్నేమో క్రెయినల్ నర్వ్స్ అంటారు. స్పైనల్ కార్డ్ దగ్గర ఉండే నర్వ్స్నేమో స్పైనల్ నర్వ్స్ అంటారు. అసలు నర్వ్ ఫంక్షన్ ఏంటిది, అది ఎందుకు యూజ్ అవుతుంది మన బాడీలో అంటే మెసేజ్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి. అసలు నర్వ్ అనేది ఎన్ని టైప్స్ అంటే 3 టైప్స్. వాట్ ఆర్ దే? ఎఫరెంట్ నర్వ్, ఇఫరెంట్ నర్వ్, అసోసియేషన్. ఎఫరెంట్ నర్వ్, ఇఫరెంట్ నర్వ్, అసోసియేషన్ నర్వ్. ఈ 3 టైప్ ఆఫ్ నర్వ్స్ అనేవి మన బాడీలో ప్రెజెంట్ అవుతాయి. అయితే ఎఫరెంట్ నర్వ్ని సెన్సరీ నర్వ్ అని కూడా అంటారు. ఎఫరెంట్ నర్వ్ ఆర్ సెన్సరీ నర్వ్. పేరులోనే ఉంది సెన్స్ అంటే ఇది సెన్స్ చేస్తుంది. ఇప్పుడు నార్మల్గా నేను దీన్ని టచ్ చేశానని నా మైండ్కి ఎలా తెలుస్తుంది అంటే ఈ నర్వ్ ద్వారా తెలుస్తుంది. తర్వాత ఇఫరెంట్ నర్వ్ ఆర్ మోటార్ నర్వ్. ఫస్ట్ ఎఫరెంట్ నర్వ్ గురించి తెలుసుకుందాం. మన బాడీలో ఎన్ని టైప్స్ ఆఫ్ నర్వ్స్ ఉంటాయి? 3 టైప్స్. ఏంటివి? ఎఫరెంట్ నర్వ్, ఇఫరెంట్ నర్వ్, అసోసియేషన్ నర్వ్. నార్మల్గా అసోసియేషన్ నర్వ్ ఉండదు. ఎప్పుడైతే ఎఫరెంట్ నర్వ్, ఇఫరెంట్ నర్వ్ కొంచెం లింకింగ్లో తక్కువ ఉంటే అప్పుడు అసోసియేషన్ నర్వ్ అనేది వర్క్ చేస్తుంది. ఫస్ట్ ఎఫరెంట్ నర్వ్ ఆర్ సెన్సరీ నర్వ్. ఇక్కడ నేమ్లోనే ఉంది సెన్స్ అంటే మనం సెన్స్ చేయడానికి ఏదైనా టచ్ చేస్తున్నప్పుడు మనకి తెలుస్తుంది దీన్ని టచ్ చేసామని. సెన్స్ని తెలియజేసేది ఎఫరెంట్ నర్వ్. అంటే ఇప్పుడు నార్మల్గా మనం ఏదైనా టచ్ చేసాం, నార్మల్గా మన ఇంట్లో ఏదైనా హాట్ ఆబ్జెక్ట్ మీద చెయ్యి పెట్టినా వెంటనే తీస్తాం. అలా ఎందుకు తీస్తాం? నార్మల్గా టచ్ చేసేది సెన్స్, కానీ అక్కడ మనం మజిల్ అనేది హ్యాండ్ అనేది తీస్తాం. అలా ఎందుకు తీస్తామంటే ఎఫరెంట్ నర్వ్ వల్ల. ఇక్కడ సెన్స్ చేసేది ఎఫరెంట్ నర్వ్, దానికి రియాక్షన్ ఇచ్చేది ఇఫరెంట్ నర్వ్. చూడండి, ఒక్క లెటర్తో మీనింగే మారిపోతుంది. సెన్స్ చేసేదాన్ని ఎఫరెంట్ నర్వ్ అంటారు, దాని నుంచి రియాక్షన్ ఇచ్చేదాన్ని ఇఫరెంట్ నర్వ్ అంటారు. అంటే ఇప్పుడు ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్ మీద నేను నా లెగ్ పెట్టినప్పుడు నాకు ఆ సెన్స్ అనేది తెలుస్తుంది. ఆ సెన్స్ తెలిసి నా బ్రెయిన్కి, స్పైనల్ కార్డ్కి ఆ మెసేజ్ వెళ్తుంది, నువ్వు ఒక షార్ప్ ఆబ్జెక్ట్ మీద లెగ్ పెట్టావు అని. తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళాలి కదా, ఇక్కడి నుంచి వెళ్తేనే మనం మన కాల్ అనేది రిమూవ్ చేయడమో లేకపోతే అక్కడే పడిపోవడమో చేస్తాం. ఎప్పుడైతే ఆ మెసేజ్ అనేది మన బ్రెయిన్కి, స్పైనల్ కార్డ్కి వెళ్ళిందో అది ఏ నర్వ్ ద్వారా అంటే ఎఫరెంట్ నర్వ్. తర్వాత మళ్ళీ మన బ్రెయిన్ నుంచి, స్పైనల్ కార్డ్ నుంచి మెసేజ్ అనేది ఆ మజిల్స్కి వెళ్ళాలి.
వెళ్ళాలంటే దానికి ఓ నర్వ్ అనేది యూజ్ అవుతుంది, ఇఫరెంట్ నర్వ్. ఈ 2 కాకుండా ఇంకోటి చెప్పా, ఏంటిది అది? అసోసియేషన్ నర్వ్. నార్మల్గా మన బాడీ వెయిట్ కానివ్వండి, సైజ్ కానివ్వండి చాలా పెద్దగా ఉంటుంది. దాని మధ్య నర్వ్స్ అనేవి లింకప్లో ఫాస్ట్గా ఉండాలి. ఎందుకు లింక్ ఫాస్ట్గా ఉండాలంటే ఒక మెసేజ్ అనేది ట్రావెల్ అవ్వాలి కాబట్టి. లెగ్ అనేది ఏదైనా ఒక షార్ప్ ఆబ్జెక్ట్ మీద పెట్టినప్పుడు ఆ మెసేజ్ అనేది ఫాస్ట్గా వెళ్ళాలి నా బ్రెయిన్కి, స్పైనల్ కార్డ్కి. వెళ్ళాలంటే అక్కడ లింకప్ అనేది సరిగ్గా ఉండాలి. ఒక నర్వ్కి ఇంకో నర్వ్కి మధ్య ఉండే లింక్ అనేది ప్రాపర్గా ఉంటేనే అక్కడ వర్క్ అనేది జరుగుతుంది. మన లెగ్ తీసేయడం కానివ్వండి, పడిపోవడం కానివ్వండి, ఆ నర్వ్స్ అనేవి ఎంత ఫాస్ట్గా తీసుకెళ్తే అంత ఫాస్ట్గా మనం రియాక్షన్ ఇస్తాం. కానీ ఆ ఎఫరెంట్ నర్వ్ లింకప్లో సరిగ్గా లేవు. అప్పుడు ఈ అసోసియేషన్ నర్వ్ అనేది యూజ్ అవుతుంది. అంటే ఒక మెసేజ్ అనేది మన బ్రెయిన్కి, స్పైనల్ కార్డ్కి వెళ్ళడానికి ముందే ఈ అసోసియేషన్ నర్వ్ అనేది ఓకే అక్కడి నుంచి కాలు తీసేయి. అసలు ఇదంతా ఎందుకు? మన బాడీని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి. మన బాడీకే డ్యామేజ్ అవుతుంటే చూస్తూ ఉండలేవు కదా అవి. అప్పుడు అసోసియేషన్ నర్వ్ అనేది చెప్తుంది, ఓకే అక్కడి నుంచి నీ కాలు తీసేయి, లేకపోతే బాడీకి డ్యామేజ్ అవుతుంది. నార్మల్గా ఈ నర్వ్స్ అనేవి ఎందుకున్నాయి? లింక్ అనేది సరిగ్గా ఉండాలి. ఎందుకు? ఏదైనా మెసేజ్ అనేది ఫాస్ట్గా ట్రావెల్ అవ్వడానికి. ఆ మెసేజ్ ఎందుకు ఫాస్ట్గా ట్రావెల్ అవ్వాలంటే మన బాడీని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆ మెసేజ్ అనేది ఫాస్ట్గా వెళ్ళాలంటే అక్కడ నర్వ్స్ అనేవి లింకప్లో ఫాస్ట్గా లేవనుకోండి, అప్పుడు మన బాడీకి డ్యామేజ్ అవుతుంది. కాబట్టి అసోసియేషన్ నర్వ్ అనేది అక్కడ యూజ్ అవుతుంది.